ఇంకా వీళ్ళతో మాట్లాడేంటమ్మా? ఇది ఇంకొక క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చెప్పేది విను. అయ్యో ఏమండి, ఏమండి ఒకసారి ఆలోచించండి. అసలే తులసి కడుపుతో ఉంది. విశాలాక్షి, ఇంకొకసారి కడుపు, వంశాకురం, తోటకూర అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నోరు మూసుకుని కూర్చో. ఒక్కడుగు ముందుకేసినా ఎవరికీ మర్యాద కూడదు. నాన్న ఆగు నాన్న, మేమే వెళ్ళిపోతాం. వదులు నాన్న. సిద్ధు ఏంట్రా నువ్వు? మీ నాన్న గురించి నీకు తెలీదా? ఏదో ఒక మాట అన్నారని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతావురా? కోపం తెచ్చుకోకురా, లోపలికి రారా. పద. రే సిద్ధు, ఏమండి మీరైనా చెప్పండి. రే సిద్ధు ఆగరా. నీకేనా చెప్పేది? నా మాట వినరా? అయ్యో ఒరే సిద్ధు, సిద్ధు, సిద్ధు ఆగరా. ఒరే అయినా మాట వినరా. ఒరే నా కోసమైనా ఆగరా. ఒరే సిద్ధు. హలో, కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. నేను ఢిల్లీ పార్టీ ఆఫీస్ నుంచి మన ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నానండి. ఆ చిన్నపిల్లలు కాపాడిన తులసి మీ కోడలే కదా? అవును సార్. ఎక్కడ చూసినా తన గురించే మాట్లాడుకుంటున్నారయ్యా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మీ కోడలి పేరు మారు మోగిపోతుంది. రీసెంట్గా ఆఫీసులో చాలాసేపు తన గురించే డిస్కషన్. ఏకంగా మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీ ఇంటికే వస్తున్నారంటే మీరే అర్థం చేసుకోవాలి. ఎంతో కాలంగా పట్టుకోలేని ముఠాని మీ కోడలు పట్టుకుందయ్యా. సార్, మీరు చెప్పేది నిజమా? మన పార్టీ ప్రెసిడెంట్ గారు మా ఇంటికి వస్తున్నారా? అవునయ్యా, వచ్చి మిమ్మల్ని అభినందించి మీ కోడల్ని సత్కరించాలని డిసైడ్ అయ్యామయ్యా. కోడలు? సరే సరే సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. ఓకే, ఉంటానయ్యా. తులసి ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే టికెట్ కూడా రాదు. ఎలాగైనా తులసిని కన్విన్స్ చేసి ఇంట్లోకి తీసుకురావాలి. అమ్మా తులసి, తులసి! అమ్మా తులసి, ఆగండమ్మా. శుభమా అని వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆపుతాడేంటి? జరిగిందేదో జరిగిపోయింది. ఎంత కాదనుకున్నా నువ్వు ఈ ఇంటి కోడలివి కదమ్మా. పదమ్మా, లోపలికెళ్దాం. వీడికి మైండ్ పోయిందా ఉందా? లేదు మావయ్య, నేను ఇక్కడ ఉండటం ఖుషికి ఎప్పటికైనా ప్రమాదం అనిపిస్తోంది. ఖుషి సేఫ్గా లేని చోట నేనుండలేను. ఖుషి సేఫ్టీకి నాది గ్యారెంటమ్మా. నన్ను నమ్ము. పదమ్మా, లోనకెళ్దాం. రై సిద్ధు, నువ్వైనా చెప్పరా వస్తుంది. తులసి, నాన్న అంతగా అడుగుతున్నాడు కదా, పద లోపలికి వెళ్దాం. మీ నాన్న మారాడని అర్థం రా. కొడుకు కోడలు
పిల్లా పాపలతో కళ్ల ముందు ఉండడం కంటే ఒక తండ్రిగా నాకు కావాల్సిందేముంటుందిరా? తులసి కోట ఇంటి ముందర ఉండడం ఎంత శ్రేయస్కరమో కోడలు తులసి మన ఇంట్లో ఉండడం కూడా అంతే అవసరం రా. తులసి, నాన్న అంతలా అడుగుతున్నారు కదా, పద లోపలికి. నేను చెప్తున్నాను కదా. అమ్మ పాప రామ్మా, రా రామ్మా. ఆ, పదండి లోపలికి. ఇదిగో విశాలాక్షి, నోరు తెరుచుకుని ఏం చూస్తున్నావు? కోడలికి దిష్టి తీయాలి కదా, వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఆ? అలాగేనండి. ఆ, వెళ్ళు. ఈయనేంటి హార తెచ్చి లోపలికి తీసుకురమ్మంటున్నాడు? అసలేమైంది? ఏంట్రా అలాగే ఉండిపోయారు? రండమ్మా, రండి. అమ్మ తులసి, రామ్మా, లోపలికి రా. రా. తులసిని ఆగర్భ శత్రువులా చూసేవాడు సడన్ గా అందలం ఎక్కిస్తున్నాడంటే ఏదో ఉంది. దీని వెనకాల ఏదైనా రాజకీయ విషయం ఉందా? తెలుసుకుంటాను. తులసిని ఇంట్లోకి తీసుకొస్తున్నాడంటే మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశాడా?